గోశాల విజిట్కి సంబంధించి ఈరోజు టీడీపీ పార్టీ నాయకులు అలాగే వైసీపీ పార్టీకి నాయకులు వచ్చి గోశాలలో చూసుకొని పోవటానికి అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మనం వాళ్ళకి చెప్పింది ఏమిటంటే ప్రజాప్రతినిధులు వాళ్ళతో పాటు వాళ్ళ పిఏ కావచ్చు, వాళ్ళ గన్మెన్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కేవలం కొద్ది మందితోటే రావాలా, వచ్చి వాళ్ళు చూసుకెళ్ళొచ్చు అనే విషయం మనం వాళ్ళకి తెలియజేయడం జరిగింది. సో అదే విషయంగా అందరికీ కూడా కమ్యూనికేట్ చేస్తాం. ఇప్పుడు మన అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చారు, అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా ఎవరు రావాలనే దాని గురించి చెప్పడం జరిగింది. సో దాని గురించి ప్రస్తుతం మనం బందోబస్తు చేసుకొని చూస్తున్నాం. హౌస్ అరెస్ట్ అనేది లేదు, వాళ్ళు వెళ్ళొచ్చు అనే విషయం వాళ్ళకి మొదటి నుంచి కూడా ఉదయం నుంచి కూడా చెప్తున్నాము. అయితే వెళ్ళే విషయంలో వాళ్ళు ఒక్కరే రావాలి, వాళ్ళతోటి వేరే వాళ్ళు ఉంటే అంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉండొచ్చు, ఇటువంటి సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఒక్కరే రావాలని చెప్పి వాళ్ళకి సూచించడం జరిగింది. పోలీసులు అడ్డుకున్నారు, దురుసుగా ప్రవర్తించారని అది వాస్తవం కాదు. పోలీసులు ఎక్కడా కూడా దురుసుగా ప్రవర్తించారు. దాని గురించి లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం, దాని మీద అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకున్నాం. ఎక్కడా కూడా పోలీసు పొరపాటును కూడా ఎవరితో కూడా దురుసుగా ప్రవర్తించలేదు. కేవలం మనం వాళ్ళకి ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ గురించి వాళ్ళకి అప్రైజ్ చేస్తున్నాం, వాళ్ళకి సెన్సిటైజ్ చేసి పోలీస్కి సహకరించి కేవలం వారితో పాటు ఎంపీ గురుమూర్తి గారు వాళ్ళు ఎవరైతే వాళ్ళిద్దరే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. అంతే. అంటే పెద్ద ఎత్తున పోలీసులు లోపలికి వెళ్లారు, బయట రానివ్వకుండా అడ్డుకున్నారు, అసలు కనీసం కాలు కూడా పెట్టనివ్వలేదని చెప్పి అది వాస్తవం కాదు. అధికార పార్టీకి సంబంధించిన అనేక మందితో నాయకులు, ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది కార్యకర్తలు మిగతా వాళ్ళు కూడా పంపించారు, వాళ్ళు మాత్రం అనుమతించలేదు అనేది ప్రధానంగా మనం చూస్తే నిజానికి చాలా మందిని మనం స్క్రీన్ చేసాం. ఇక్కడ కూడా గోశాలలో కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా స్క్రీన్ చేసి కేవలం అధికార ప్రతినిధుల వరకే లోపల పంపించడం జరిగింది. మీరు కూడా చూశారు. సో వాళ్ళకైనా కూడా అదే చెప్పడం జరిగింది, వాళ్ళకు కూడా అదే మనం ఆచరిస్తాం. ఇట్లా అంటే దీని మీద సంబంధించి మనకు ఒక ఫిర్యాదు వచ్చింది, దాని మీద మనం లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం. దాని ప్రకారం వచ్చే ఒపీనియన్ బట్టి మనము ఫర్దర్ యాక్షన్ తీసుకున్నాం. శాంతి భద్రతల దృష్ట్యా మాత్రమే ఈ రోజు ఇన్సిడెంట్ గురించి ఇంకా మనకేం రాలేదు. శాంతి భద్రతల దృష్ట్యా మాత్రమే పోలీసులు అంతే, కేవలం శాంతి భద్రతల దృష్ట్యానే. అందరికీ తెలిసిందే. ఇప్పుడు వాటి దృష్టిలో పెట్టుకునే మనం ఎంతమంది వస్తే బాగుంటుందని ఇది సూచించడం జరిగింది. దానికి సంబంధించి అధికార పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకి కొద్ది మందితోటే రావడం జరిగింది. వాళ్ళు కూడా మనం అదే విజ్ఞప్తి చేస్తాం. అంటే ఎంతమంది ఉన్నారు సార్ వైసీపీ కార్యకర్తలు? మీరైతే వ్యక్తిగత సెక్యూరిటీని మాత్రం తీసుకురావాలి, ఒకరే రావాలని చెప్పి మీరు సూచించారు. అంతే. చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు కదా ఆడ ఉన్నారు, ఒక 20-30 మంది 40 మంది దాకా ఉన్నారు. బైక్లు కూడా పెట్టుకొని ఉన్నారు. సో అవన్నీ వద్దనే మనం వాళ్ళు చెప్తున్నాం. దాని గురించి వాళ్ళు మమ్మల్ని పంపించాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. కేవలం అంతవరకే. అది ఇప్పుడు గోమర్లానికి సంబంధించి కన్సర్న్ టీడీడీ అధికారులు వాళ్ళు చేస్తున్నారు. దానికి సంబంధించి నేను కామెంట్ చేయకూడదు.